ప్రపంచం గమనాన్ని మార్చేది సైన్స్ అయితే ఆ ప్రపంచాన్ని నిర్మించేది సివిల్ ఇంజనీరింగ్. ఇందుకు సాక్ష్యాలే ప్రఖ్యాతి చెందిన దుబాయ్లోని ఈత చెట్టు ఆకారంలో నిర్మాణం, స్కాట్లాండ్లోని ఫాల్కిర్క్ వీల్, ఆనకట్టలు, నగర ప్రణాళికలలో సివిల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. యువత ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఓ అవకాశం కల్పించింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. నిర్మాణ్ 26 నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన కలిగిస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇండియా అంటే నిరంతరం నిర్మాణాలు జరిగే దేశం. గతంలో వచ్చే ఒక కార్పొరేట్ యాడ్లో వినిపించిన ఈ మాటలు చాలు దేశాభివృద్ధిలో సివిల్ ఇంజనీరింగ్ పాత్ర ఎంతో చెప్పడానికి. అయితే వాటిల్లో కొన్ని నిర్మాణాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. జనం ఎప్పటికీ వాటి గురించి మాట్లాడుకుంటారు. అలాంటి వాటి గురించి థియరీ చదవడం వల్ల వచ్చేది కాదు, ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి. అదే అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేసింది హైదరాబాద్ ఓయూలో జరిగిన నిర్మాణ్ 26 నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం. టెక్నాలజీలో జపాన్ది ప్రత్యేక స్థానం. తాజాగా అక్కడ ఫుడ్ స్టెప్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా నూతన ఆవిష్కరణను అమలు చేశారు. ఆ ప్రాజెక్టుని ప్రేరణగా తీసుకుని అలాంటి ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు విద్యార్థులు. మేము 5 కలిసి జపాన్ ఫుడ్ స్టెప్ అనే ప్రాజెక్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దాన్ని రోడ్స్కి ఎక్స్టెండ్ చేశాము. నార్మల్గా రోడ్ల పైన చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా సిటీలో, వాటి వల్ల రోడ్ పైన కొంచెం ప్రెషర్ అప్లై అవుతుంది. ఆ ప్రెషర్ అనేది నార్మల్గా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, ఆ ఎనర్జీ మొత్తం వేస్ట్ అవుతూ ఉంటుంది. మేమేమనుకున్నామంటే ఈ ఎనర్జీని వేస్ట్ కాకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయడం మా ప్రాజెక్ట్. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్ ఏం చేస్తుంది అంటే దాని మీద ఏమైనా మెకానికల్ స్ట్రెస్ కానీ ఏమైనా బరువు పడ్డప్పుడు ఆ బరువుని వల్ల వచ్చిన ఎనర్జీని అది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మారుస్తుంది. దాన్ని మనం స్ట్రీట్ లైట్స్ వెలియడానికి కానీ, ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టేషన్స్ కానీ, నార్మల్గా ఇంకొక మెయిన్ అప్లికేషన్ ఏంటంటే ట్రాఫిక్ మానిటరింగ్కి. ఒక సెన్సార్ పైన ఒక వెహికల్ వెళ్ళిందంటే ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది. అలా ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నాయంటే ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ రోడ్ దగ్గర ఈ టైంకి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, సో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇలా దాని ట్రాఫిక్ని కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్యలే. దాంతో సమయమంతా వృధా అవుతోంది. వాటిని తగ్గించడానికి సూర్య బుద్ధి మార్గ ప్రాజెక్టుతో ఓ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు వీరు చెబుతున్నారు. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. దీని పేరు ఏమని పెట్టామంటే సూర్య బుద్ధి మార్గ అనేసి. సూర్య అంటే సోలార్ ప్యానెల్స్. ఎప్పుడైతే సన్ రైజ్ అనేది సోలార్ ప్యానెల్స్ మీద పడుతుందో అది ఎలక్ట్రిసిటీగా మారుతుంది. దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వల్ల కింద మెట్రో అనేది నడుస్తుంది. అండ్ బుద్ధి అంటే ఏఐ ఏం చేస్తుంది అని అంటే ఎంతమంది ఆ ట్రైన్లో వెళ్ళగలుగుతారు, ఆ ట్రైన్ ఎంత స్పీడ్లో వస్తుంది, అవంతా చెప్తూ ఉంటుంది. అండ్ మార్గ అంటే విచ్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద అండర్ గ్రౌండ్. కింద ఎమర్జెన్సీ ఏదన్నా వస్తే అక్కడ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది కింద. డైరెక్ట్ ఆ ఎమర్జెన్సీ అనేది హాస్పిటల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. హాస్పిటల్కి పైనకి వస్తే వాళ్ళు హాస్పిటల్లో చేరిపోవచ్చు. సో ఇక్కడేమో శాండ్స్ని ఎట్లా అయితే అండర్ గ్రౌండ్లో ఎట్లా అయితే ఉంటాయో అలా రిప్రజెంట్ చేసాం ఇక్కడ సైడ్స్కి. ప్రజా రవాణాను సులభతరం చేయటానికి ఓ వినూత్న డ్రోన్ ప్రాజెక్టును రూపకల్పన చేశారు విద్యార్థులు. అంతేకాక నిర్ణీత ప్రదేశంలో నిర్మాణానికి ఒక నమూనాను చేయడానికి ఏ కట్టడం ఎలా కనిపిస్తుందని తెలుసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
సో మేము ఈరోజు మా కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఈజీ అవుతుంది, సో ఎలా మనం డ్రోన్ ఎలా యూజ్ చేసి మనం ఇంకా ఈజీ చేయొచ్చు. సో మేము కాన్సెప్ట్ ఏం తీసుకున్నామంటే, సో మన హైదరాబాద్లో మెయిన్ హబ్ మెయిన్గా ఇట్లా ఎయిర్పోర్ట్స్ ఎట్లుంటాయో, సో మన స్టేషన్ ఏంటంటే జెటాయ్ స్టేషన్ అని మేము కొత్తగా క్రియేట్ చేసాం అనమాట. సో ఈ స్టేషన్ అనేది మనం హైదరాబాద్లో మెయిన్ హబ్ లెక్క ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ మినీ స్టేషన్స్ లెక్క ఉంటాయి సార్. సో దాని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈజీలీ ట్రావెల్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ వెళ్ళొచ్చు. సో దాని తర్వాత మేము ఇంకేం కాన్సెప్ట్ యాడ్ చేస్తామంటే, స్టేట్ టు స్టేట్, ఇంటర్ స్టేట్ కూడా మనం వెళ్ళొచ్చు ఈజీగా. డ్రోన్ మొత్తం సర్వే చేస్తుంది. తర్వాత మన సివిల్ మన ఏఐ సాఫ్ట్వేర్లో ఇదంతా మనము డాటా అనేది ఇస్తాం. దానికి ఎంత ఏరియా ఉంది, అప్రాక్సిమేట్లీ ఎంత ఏరియా ఉంది, అసలు మనం ఏమేమి యాడ్ చేయొచ్చు, దాంట్లో యాడ్ డౌన్ చేయొచ్చు, స్టేడియంలో ఎట్లా ఉండాలి, దాని పక్కన లేకపోతే మన క్యాంటీన్స్ ఉండాలా, లేకపోతే ఆ ప్లేయర్స్ రెస్ట్ తీసుకోవడానికి కోసం ఏమైనా ఉండాలా. సో ఇదంతా సార్ ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ బేసిక్గా మన క్యాంటీన్, ఇక్కడ సేమ్ స్టేడియం ఏరియా ఇది. సో ఇది స్ట్రక్చర్ ప్రతిదీ చూపెడుతుంది సార్. మన సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉండాలి, మన ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది, మనం ఏ ఫ్రేమ్ యూజ్ చేస్తే బాగుంటుంది, పైన డోమ్ ఎట్లా ఉండాలి. సో ఇదంతా మనం ఏం ఒక బ్రిక్ కూడా పెట్టకుండా మనం అంత ఈజీగా చూపెట్టినప్పుడు ఆ కస్టమర్ కూడా అరే ఒక ఫీల్ ఉంటుంది, అరే ఇట్లుంటే బాగుంటుంది, ఇండోర్ స్టేడియం ఉంటే బాగుంటుందా, లేకపోతే స్టేడియం ఉంటే బాగుంటుందా, లేకపోతే దానిపైన ఎక్కువ సన్లైట్ పడే ఇంబదా, లేకపోతే దానికి మొత్తం కవర్ చేద్దాం అనేది మనం ఏ యూజ్ చేసి ఈజీగా వాళ్ళకి చూపెట్టచ్చు అనమాట. నిర్మాణ్ 26లో ప్రపంచ నలుమూలాల్లో ఉన్న టెక్నాలజీ నమూనాల్ని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సాంకేతికతను తాము చేసిన ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.